దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 25వ తేదీ మే మాసము 2026 సంవత్సరం బక్రీద్ పండుగ వస్తుంది కదా. 3 రాత్రులు 3 పగలు మనము ఆరాధన పెట్టబోతున్నాం, దేవుణ్ణి మహిమపరచబోతున్నాం. ఈ ప్రజల కోసము, వారి రక్షణ కోసము, ముఖ్యంగా యుద్ధాల కోసము, ఈ కరువుల కోసము మనము ప్రార్థించబద్ధమై ఉన్నాము. దేవునికి తన బిడ్డలు తెలుసు. అనేక మంది కోసం మనం ప్రార్థిద్దాం. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు అటువంటి వాక్యము, వాగ్దానము, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచను. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచను. ఎవరు రాస్తున్నారు? పౌలు చెప్తున్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ఏమనుందంటే, అయితే నా ద్వారా సంపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము ఏంటి? సువార్త. అన్యజనులందరూ దాని విని నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహము నోట నుండి తప్పించబడి ఉన్నాను. సింహము నోట నుండి తప్పించబడి ఉన్నాడు పౌలు. మనము ఈ వాక్యాలు నేర్చుకుంటే ఈ రోజున మనల్ని బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, మన పక్షమందు నిలబడే దేవుడు. ఒక్క మాట చాలు, నా కృప నీకు చాలును. మనము ఎప్పుడు బలహీనులమో ఆయన కృప ఇస్తాడు. ఎప్పుడు భయపడతామో ఆయన కృపనిస్తాడు. ఎప్పుడు ఆకలిగా ఉంటామో ఆయన కృపనిస్తాడు. ఎప్పుడు దాహం పడతామో ఆయన కృపనిస్తాడు. అన్ని విషయాలకి ఆయన కృప చాలు. ఆయన కృప లేనిదే మనం బ్రతకలేము. ఆయన కృప ఉంటే ఏదైనా చేయగలుగుతాము. ఇప్పుడు మనము న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ 2 Timothy chapter 4 verse 17 చూస్తే, ద లార్డ్ స్టూడ్ విత్ మీ అండ్ గివ్ మీ స్ట్రెంగ్త్. ప్రభు నాతో నిలబడి, నాతో ఉండి నన్ను బలపరిచును. సో దట్ ఐ మైట్ ప్రీచ్ ద గుడ్ న్యూస్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ ఫర్ ఆల్ ద జెంటైల్స్ టు హియర్. అంటే సంపూర్ణంగా నేను సువార్త ప్రకటించి నా పిలుపు తుదముట్టించు వరకు నాకు అప్పగించబడిన పరిచర్య సంపూర్ణముగా జరిగించినట్లు, నా ద్వారా అనేక మంది ఈ సువార్త వినినట్లు ప్రభువు నన్ను బలపరిచను. అండ్ హీ రెస్క్యూడ్ మీ ఫ్రమ్ ద లయన్స్ మౌత్. అంటే లేకపోతే ఇక్కడ సెట్ అండ్ డెత్ అన్నారు, కానీ యాక్చువల్గా ఐ వాజ్ డెలివర్డ్ ఫ్రమ్ ద లయన్స్ మౌత్ అని కూడా రాయబడి ఉంది. అంటే సింహము నోట నుంచి, లేకపోతే అటువంటి బంధకాల నుంచి, అనేకమైన ఉపద్రవాల నుంచి, అనేకమైన కార్యాల నుండి తప్పించబడిన పౌలు ఈ రోజున నీకు నాకు చెబుతున్న ఈ వాక్యాలు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యములకు. అంటే ఇవే మాటలు యాకోబు చెప్తూ, ఏ దేవుడు నాకు తోడై ఉండి నా మార్గం అంతటికీ ఆయన నన్ను రక్షించి నన్ను విడిచిపెట్టకుండా నా కష్టకాలంలో తోడై ఉన్నాడో ఆ దేవుడు నన్ను ఇప్పుడు తప్పిస్తాడని బెన్యామీన్ని పంపిస్తాడు. అయితే ఆ వాక్యము, వాగ్దానము ఆదికాండం 28:12 నుంచి మొదలవుతుంది. పరలోకపు గవిని ఇది దర్శనము. యాకోబుని పేరు పెట్టి పిలిచి ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు. అప్పుడు యాకోబు తండ్రి ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియక, అక్కడ ఉంటే అన్న చంపేస్తాడని తల్లిదండ్రులు పంపించినప్పుడు అక్కడ దేవుడు దర్శనమిచ్చి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవా, నీవు పండుకుని ఉన్న ఈ భూమిని నీకు, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె, నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు దశ 4 దిక్కులు వ్యాపిస్తావు. చూసారా, దేవుడు నీకు నాకు తోడుగా ఉంటే దిక్కులన్నీ కొంతకాలం విక్రించవచ్చు. కారణము అవి మూయబడినవి. ఎప్పుడైతే ప్రభువు మనకి తోడుగా ఉన్నాడు అని మనము గ్రహించి ఆ యొక్క మార్గం గుండా వెళ్ళినప్పుడు ఆ దిక్కులన్నీ మన కొరకు తెరవబడతాయి. బిగబట్టవద్దని ఆయన ఆజ్ఞ ఇస్తాడు. ఇవే మాటలు అబ్రహాముతో చెప్పిన దేవుడు ఈ రోజున యాకోబుతో చెప్పిన దేవుడు నీతో నాతో చెప్తాడు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానము మూలముగా ఆశీర్వదించబడు. అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి
నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మళ్ళా రప్పించును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. అంటే ఆయన మనకి తోడుగా ఉండడమే ఆశీర్వాదం. ఆయన మనతో ఉండడమే ఆశీర్వాదం. ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికే ఆశీర్వాదం. ఏ రోజున అయితే మన జీవితంలో దేవుడు కార్యము చేస్తాడు, దేవుడు మేలు చేస్తాడు, దేవునికి రహస్యమైనది ఏదీ లేదు. ఆయన తన ఎడల భయభక్తులు కలవారి కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాడంటే, యెహోవా కన్నులు తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై భూమి అందంతటా సంచారం. తన ఎడల భయభక్తులు కలవారి కోసము ఆయన ఆకాశమునకు ఆజ్ఞ ఇస్తాడు, భూమికి ఆజ్ఞ ఇస్తాడు. ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాము అంటే, మన చుట్టూ ఉన్నవారు వారిని మనం లక్ష్య పెడుతున్నాము. నీవు నీ చుట్టూ ఉన్న ఈ పక్కనున్న వారిని కాదు, నీ పక్కనే ఆయన ఉన్నాడు. ఆయన ఆత్మదేవుడు, ఆయన నీతో ఉన్నాడు. ఆయన ఆకాశమందు, కింద భూమి యందు, కింద పాతాళమందు కూడా ఆయన దేవుడుగా ఉన్నాడు. కనుక దేవుణ్ణి కనుక్కోవడం అంత సులభమా? ఆయన తన అదృశ్య హస్తముతో ఇదిగో నేనే నిన్ను ఎత్తుకున్నవాడను అని చెప్పి తల్లి ఒడిలో పెట్టినది మొదలుకొని అని చెబుతూ ఇక్కడ మనందరికీ ధైర్యం ఇచ్చే వచనం మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 41:8 నుంచి అంటున్నాడు కదా, ఏమని దేవుడు నిన్ను నన్ను అక్కడ యాకోబు కోసం ఇక్కడ చెబుతూ, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. ఇప్పుడు చెబుతున్నాడు, భూ దిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా. ఈ భూమి అంతటా యెహోవా కను దృష్టితో చూస్తున్నాడని, ఒక్కడు దొరికితే చాలు అని. ఏమని చెప్తున్నాడు? నీవు నా దాసుడవు, నేను నిన్ను అసలు ఇంకా నేను పిలిచాను, దెర్ ఇస్ నో డౌట్, ఉపేక్షింపక నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను అని చెప్తాడు. కానీ లోకమంతా వ్యతిరేకంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది అని చెప్తాడు. నేను లేనా నీకు, నేనున్నాను కదా నీకు. కానీ మనుషులం కదా, ఏమంటాడు? నీకు తోడై ఉన్నాను కనుక భయపడకు, నేను నీ దేవుడను కనుక దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తాను, నేనే నిన్ను బలపరుస్తాను. ఎందుకని? ఒక్క మాటతో దిగులు పడడము, భయపడము, ఈ యొక్క సమస్తము కూడా ఆయన తోడుగా ఉన్నా ఇవి జరుగుతాయి. జలములలో పడి వెళ్తాం, అగ్నిలో పడి వెళ్తాం, మనం వెళ్ళి తీరాలి. పర్వతాలు మనకి ఎదురుగా ఉంటాయి, లోయలు మనకి కృంగదీస్తాయి, కృంగదీసే అనుభవాలు. నేను నీకు తోడై ఉన్నానంటాడు. ఎత్తైన కొండలు, నేను నీకు తోడై ఉన్నానంటాడు. మూయబడిన ద్వారాలు, నేను నీకు తోడై ఉన్నానంటాడు. నీవు నన్ను గూర్చిన అవగాహన కలిగి ఉండు, నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నీకు సహాయం చేసి నీతి అను నా దక్షిణ హస్తముతో. కనుక ఎందుకు చెబుతున్నాడు? నీ మీద కోపపడేవారు ఉంటారు, ఉంటారు 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 నిన్ను సిగ్గుపరిచేవారు ఉంటారు, ఉంటారు నీ మీద తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు, ఉంటారు నీతో వాదించేవారు ఉంటారు, ఉంటారు ఇవన్నీ వెళ్ళినప్పుడే కానీ వారందరూ మాయమైపోయి నశించిపోతారు. నీతో కలహమునకు, గొడవలకు, యుద్ధాలకు వచ్చిన వారిని నువ్వు వెతుకుతావు, కానీ వాడు ఒక్కడు మిగలడు. ఆ శత్రువులు నీ పాదముల ధూళి నాకేవారిగా చేస్తాను అంటాడు. మళ్ళా చెప్తాడు, నేను నీకు భయపడకమని చెప్తున్నాను కదా. అయినా కూడా పరిస్థితులు మనకు కృంగదీస్తూ ఉంటాయి. పరిస్థితులకి తట్టుకోలేక, ఒక చేతిలో ఏమీ లేక, ఎలా వెళ్ళాలో తెలియక, గుండె పగిలి ప్రజలు మనల్ని పురుగులాగా చూస్తా ఉన్నప్పుడు, పురుగు వంటి యాకోబు స్వల్ప కొంతమంది, నీ పక్కన 1000 మంది ఉంటారు, నీ కుడి పక్కన 10,000 మంది ఉంటారు, గుంపులు 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 వస్తూ ఉంటారు. ఇశ్రాయేలు, ఎందుకు భయపడుతున్నావు? చిన్న మందా, ఎందుకు భయపడుతున్నావు? నేను నిన్ను పేరు పెట్టి పిలిచానే, నిన్ను పిలిచిన వాడని నేను కదా. నీవు నన్ను ఎర్రగా కుండినప్పటికీ నేను కదా నీకు అన్ని ఇచ్చాను. కనుక నీ దేవుడు పరిశుద్ధ దేవుడు, కనుక నిన్ను ఎలా మారుస్తాను? నేను మారుస్తాను. కక్కులు పెట్టబడిన పదునైన ఆయుధముగా నేను నిన్ను మారుస్తాను. కనుక నీవు కొండల్ని సైతము పొడిగా చేస్తావు, నీవు కొండల్ని వెతకగా
అవి అన్నీ కూడా గాలికి కొట్టుకొని పోయేటట్టుగా ఉంటాయి. నీవు నా యందు ఆనందిస్తావు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఎప్పుడైతే మనము దేవుని యందు ఆనందిస్తామో, దేవుని యందు సంతోషిస్తామో, దేవుని యందు మనము నిరీక్షణ కలిగి ఉంటామో, దేవుని కోసం మనం ఎదురు చూస్తామో, ఆయన మనకి కార్యము చేయాలని మనము ఎదురు చూస్తామో, కనుక ఇక్కడ మనము పౌలు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఏమంటున్నాడు పౌలు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12 హింసకుడను, దూషకుడను, హానికరుడను, కానీ తన పరిచర్యకు నన్ను పిలిచి నన్ను నమ్మకముగా ఎంచి నన్ను బలపరిచాడు కనుక నన్ను బలపరచువాని అందు. కనుక మనందరికీ తెలుసు ఫిలిప్పీ 4 నన్ను బలపరచువని నేను సమస్తము చేయగలను. ఎందుకు అంటున్నాడు? దీన స్థితిలో, సంపన్న స్థితిలో, ప్రతి విషయములో, అన్ని కార్యములలో ఆకలిగా ఉండడం, కడుపు నిండి ఉండడం, నిద్ర లేకపోవడం, నిద్రపోవడం, ఏం చెయ్యాలో దిక్కుతో నా ప్రతి అనుభవంలో, అంటే ఇవ్వబడిన లిమిటెడ్ రిసోర్సెస్ లో చాలా మాటలు చెప్తా ఉంటారు, గొప్పలు చెప్తా ఉంటారు, గొప్ప వాటిని వెతుకుతూ ఉంటారు. కానీ నువ్వు దేవుణ్ణి నమ్మాలి. దేవుని చిత్తము లేకుండా ఎవ్వరూ నీ దగ్గరికి రారని. అందుకనే ఈ రోజు నా కృప నీకు చాలు, ఇదొక్కటే మన టైటిల్ అన్నమాట. ఎందుకని? దావీదు కీర్తనాకారుడు అంటాడు కదా, గాఢాంధకారపు లోయలో నన్ను సంచరించిన నీవు నాకు తోడై ఉన్నావు. ఎప్పుడైతే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన పేరు ఇమ్మానుయేలు దేవుడు అంటే నీలో ధైర్యం వస్తుంది. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఓ నా ప్రాణమా, నీవెందుకు కృంగిపోతున్నావు? ఓ నా అంతరంగమా, నీవెందుకు నా బలహీనతలను, నేను ఇప్పుడు బలహీనుడను కనుకే ఆయన నన్ను బలపరుస్తాడు. ఎప్పుడైతే ఇవే మాటలు అపోస్తలుల కార్యములు 23:10 దర్శనమందు ప్రభువు నిలుచుండి ధైర్యంగా ఉండము, నువ్వు నన్ను ఇక్కడ ఇచ్చిన సాక్ష్యం బట్టి అక్కడ కూడా ఇస్తావు. కానీ వారు వెళుతున్నప్పుడు ఆ మార్గంలో, ఆ ప్రయాణంలో తుఫాన్లు కొడతాయి, అలలు కొడతాయి, ఓడ చిన్న భిన్నమైపోతుంది, అందరూ వెళ్ళిపోతారు. ఆఖరికి మెలితే ద్వీపములో విష సర్పము కాటు వేస్తుంది కూడా. అంటే దేవుడు చెప్పిన మాటకి అనేకమైన ఆటంకాలు వస్తాయి, అనేకమైన అభ్యంతరాలు వస్తాయి, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వెళ్లకుండా చేసేటట్లుగా వస్తాయి. కానీ నువ్వు చెప్పాల్సింది ఒకటే, ప్రభువు నాతో ఉన్నాడు, ఆయన నన్ను ధైర్యపరిచాడు, ఆయన నన్ను కుడి చేయి పట్టుకున్నాడు. కనుక అపోస్తలుల కార్యములు 18:9 అక్కడ కొరింథు పట్టణంలో వారు అపోస్తలుడైన పౌలుని చంపేయడానికి వచ్చినప్పుడు ఆ రాత్రి ప్రభువు దర్శనమందు నీవు భయపడక మాటలాడు, మౌనముగా ఉండకు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు ఎవ్వడు రాడు. ఇది వాక్యము. నీవు నీ దేవుడు తోడై ఉన్నాడు అన్న అవగాహన నీలో రావాలి. నా దేవుడు నాకు తోడుగా ఉండగా నేను దేనికి భయపడను అన్న అవగాహన నీలో రావాలి. నీకు దేవుడు ప్రతి అవసరమును తీరుస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఆ జలముల గుండా వెళ్ళాలా, ఆ నిందల గుండా వెళ్ళాలా, అన్యాయమైపోయిన స్థితిలో వెళ్ళాలా, వెళ్ళు. దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్న అవగాహనకి నువ్వు వచ్చినప్పుడు, ఎప్పుడైతే మన మైండ్తో ఆలోచిస్తామో గుర్తుపెట్టుకోండి, ఇది మన మనసు. ఎప్పుడైతే నీ ఆత్మ పరమాత్మని గ్రహించగలుగుతుంది, ఈ మనసుకి ఆత్మకి చాలా వ్యత్యాసం ఉంది. ఎప్పుడైతే ఆత్మ పూర్ణులమై ఉంటామో మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. ఎప్పుడైతే మనస్సుతో పూర్తిగా నింపబడతామో ఏమీ చేయలేము. మనస్సు అనేది నా సెన్సెస్, ఆత్మ అనేది దేవుని సెన్సెస్. దేవుడు ఆత్మై ఉన్నాడు కనుక ఆయనను మనము ఆరాధించాలంటే ఆత్మీయ సూత్రాలు మనకు తెలిసి ఉండాలి, ఆత్మీయ అవగాహన మనకు తెలిసి ఉండాలి. అటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో కార్యాలుగా జరుగునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, నీ కృపకి, నీ కనికరమునకు, నీ ప్రేమకు కార్యముగా చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.